హాయ్ ఫ్రెండ్స్, మా ఎన్కమ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు మా ధన్యవాదాలు. ముచ్చట ఏంటంటే మీరు మా వీడియో చూస్తారు కానీ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. కొంచెం మీ ఆదరాభిమానాలతోటి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని, షేర్ లైక్ కామెంట్లు చేస్తారని కోరుకుంటూ మా ఎన్కమ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ తరపున మీ అందరికీ ప్రార్థన. పగలే వెన్నెలా జగమే ఊయలా కదిలే ఊహలకే కన్నులుంటే నింగిలోన చందమామ తొంగి చూసి నీటిలోన కలువ ఈ అనురాగమే మల్లెల నువ్వేనా? మా అమ్మ పిడాత ఇంట్లో కురికత్తే ఏ కోతో ఎగబడ్డది అనుకున్నా. నీ అవేందే, మన లగ్గం 8 ఏళ్ళైనా అల్లుడంటే ఇంకా సిగ్గుపడుతుంది ఏందే? మా అమ్మ గురించి నీకు తెలిసిందేనా, చిన్న పిల్ల లెక్క సిగ్గుపడుతుంది. అల్లుడంటే ఆ మాత్రం విలువేయద్దా ఏంది? అవు బావా, నువ్వు ఒక్కడివే వచ్చినావు, ఈనేడి రాకపోయా? పోంగ గింతంత అన్నం నేను పోతా అయిపో. ఇంత పొద్దెక్కింది, ఈయనకు ఆకలి అయితే లేదా ఏంది? అది మందు కొట్టడానికి డ్రోన్ వాళ్ళు వచ్చిర్రు, నేను కూడా ఆడికి పోవాలి. రామయ్యకి పైసలు ఇచ్చేది ఉంది కదా, అందుకే ఇంట్లో బీరోల పైసలు తీసుకుపోదామని వచ్చిన. అవునా? పోంగ ఇంత తినిపోతా అయిపో. గింత టైం అవుతుంది, తిండి లేదేం లేదు, ఆకలి అయితే లేదా ఈ మనిషికి? ఇక పనులు వచ్చారు కదా, పనులు నాడబెట్టి మనం తినుకుంటుంటే లేటు కదా. సరే గాని ఏం కూరనివే, బాగా ఆకలి అవుతుంది. నేను ఇంత తిని తమ్ముడికి సర్ది పట్టుకపోతా. చూస్తీవి కదా, ఇవరిదాకా మా అమ్మ బోల్ తోముకుంటూనే ఉండబట్టే ఇంకెప్పుడైంది వంట. నువ్వేం చేస్తానవే మరి? నేనా? బీర్వల కట్టిన చీరలు ఎన్నున్నాయో కట్టని చీరలు ఎన్నున్నాయో చూసుకుంటున్నా. మీ బీర్ ఓపెన్ చేస్తే చాలు బావా, చీరలు నచ్చి కాళ్ళ మీద పడతాయి. అక్కకేమో గన్ని గన్ని చీరలు కొనబడుతుంది, దానికేమో పని పెంచబడుతుంది. ఇక అది వంట పని ఏం చేస్తుంది, పెంట పని ఏం చేస్తుంది? వారానికో చీర కొంటాను, పూటకో చీర అది కడుతుంది. అయినా నా మొగుడు నాకు చీరలు కొంటే నీకేమైతుందే? పిసదానా, నీ మీద నాకేం కుళ్ళే? ఏ ఆపుంటే మీ లొల్లి, ఎప్పుడు చూసినా అక్క జిల్లాలకు లొల్లి. ముందుగా వంట సంగతి చూడిపోరి. అమ్మా, ఇంట్లో ఏం కూరగాయలు ఉన్నాయే? ఇవాళ ఏం వండుతున్నావు? అయినా మీరేందే అల్లుడు ముంగట నన్ను పిలిచి ఏం కూర వండుతానని అడుగుతారు? అమ్మా, ఈయనకు ఆకలి అవుతుందట, తిని పొలం కాడికి పోతాడట, జల్దీ కూర బువ్వ వండు. పెద్దలకి బీరకాయ అంటే ఇష్టం కదనే, ఆయన కోసం బీరకాయ కూర వండుదాం అనుకుంటున్నా. ఇక చిన్నల్లుడికి అయితే పప్పుచారు ఇష్టం కదా, ఆయనకు కూడా పప్పు వండుదాం అనుకుంటున్నా. ఇంకేది మొదలు పెట్టలే, ఇప్పుడే బియ్యం కడిగి నానబెట్టిన. మీ అమ్మ గంట కష్టపడి పని చేస్తుంది, మీరు తలో పని చేయొచ్చు కదనే. అయ్యో అల్లుడు, మీరు నా బిడ్డలు ఏమనుకుర్రి, వాళ్ళు జర పొద్దువే లేచినా కూడా వాళ్ళు అంత పని నేను చేస్తలేనా? బట్టలు బాతలు విండుకుంటే బువ్వల కూరలు వండుతలేనా? మీరు వాళ్ళని ఏమనుకోండి. ఇప్పుడైతే ఇంత సాయిదాయిపోర్రి, వంట అయినాక పొలం కాడికి మేమే ఇంత సర్ది పట్టుకొని వస్తాం. షాయి తాగితే కడుపు నిండు కాదే, ఇంత కారపూస కూడా పట్టరా. ఎంత సూపర్ ఉంది, మంచిగుందే. ఇగో బుజ్జి, సాయ అయింది, అల్లుడికి ఇచ్చిరాపోతే ఆగుతాడు, తాగి తొందర పొలం కాడికి పోతాడు. అబ్బా, ఒక అడుగు నువ్వే పోయి ఇచ్చిరాలేవే. ఏంది చెట్టంత అల్లుని దగ్గరకు పోయి ఇగో అల్లుడు ఛాయ తాగని అడగన్నా? అబ్బో నేను పోను, ఆయన చూస్తే నా కాలు రెక్కలు గజగజ అనుకుతాయి. ఎందుకే అమ్మా, బావకి ఏమైనా కొమ్ములు ఉన్నాయా ఏంది? ఆయనకేమో బాగా భయపడతాను, పోయి ఇచ్చిరాపో. నీకేం తెలిసే, కొమ్ములున్నా లేకున్నా ఈ కాలం లెక్క కాదు, ఒక చేసుకున్నాం తప్ప ఎవ్వల ముఖం చూడం. ఎంత అల్లుడైతే మాత్రాన అల్లుని ముంగట్టుకొని ఛాయ తాగమంటాం. అబ్బో అబ్బా అమ్మ, చీరలు మడత పెట్టుకునేది ఉంది, నువ్వే పోరాదే, మంచిదానివి కదా. ఓ అమ్మా,
అక్క బీరువాల కొత్త కొత్త చీరలు ఉన్నాయే, నేను అన్ని చూస్తాను. ప్లీజ్ అమ్మ పోయి ఇచ్చి రాపో. అక్క ఇది చూడు ఎట్లుంది మంచిగా ఉంది నీకు. కా షీ బిడ్డలు ఉండగా అల్లుడికి నేను చాయి చచ్చుడు ఏందో ఏమో నాకేం అర్థం అవుతలేదు. ఆయన చూస్తే నాకు కాళ్ళు లెక్కలు అనుకుతారు దేవుడా అంటే సాయిచ్చిరా పో అని పడితే అల్లుడు ఇగో చాయ్. రోజు రోజుకు మా అత్తకు సిగ్గు ఎక్కువైతుంది. అప్పటి నుంచైనా రాకపోతే ఇంకదైనా బుజ్జి ఆనమో పైడికి వచ్చే వరకు. మీ అయ్యగారు కూడా ఏం బతకరానట్టుండు కదా కవరు. పిలువు మీ అయ్యను. ఓయ్ ఇక రాబోయేందు. ఈ మిషన్ తోటి మందు కొట్టిపోయినట్టున్నదే. దాన్ని మిషన్ అనరే అమ్మ, డ్రోన్ అంటారు. ఎమ్మో డోనో గీనో గాని అది వచ్చిన కాడికి వెళ్ళి మందు కొట్టుడు అలకాగా అవుతుంది. ఒక్క రోజు ఒక పొంట పడే పని 5-10 నిమిషాలలో అర్ధ గంటలు అవుతుంది. లేకపోతే వీళ్ళతోటి ఏమో మీ అయ్యగారితో అవునా అల్లుళ్ళతో అవునా. ఇక బుజ్జి ఒక భూవర్ణలో చూడు సిమెంట్ది అది గుంజ ఆడికెళ్ళట్టు కిందికేమో ఇక మీ అయ్యగారు గద సంపాదించింది రెక్కల కట్టమేమి లేదు. ఇదంతా మా అత్తది. మా అత్తమ్మ ఉన్నప్పుడు సంపాదించింది. ఇంకో 4 గుంటల మొక్కన గట్టు పెసరాలు కుదామంటే ఈ 3 కొడుకు నాకు తెలియకుండా అమ్ముకున్నాడు కాదు మీ అయ్యగారు. ఆ తుమ్మలు కూడా మనయే ఉండే. ఇక మీరు తుమ్మలు ఎందుకు అన్నారు కాదు, గింత తుమ్మలు పెద్ద. ఎందుకంటే మా అత్త చిన్నగా ఉన్నప్పుడు పెట్టింది అట మీ అయ్యగారు చిన్నగా ఉన్నప్పుడు. మరి ఆ తుమ్మలు ఏం చేసిందమ్మ? ఏం చేసి అది కొట్టుకోలేదా, అలా మీద పెట్టుకోలేదా? మరి అయ్య అమ్ముతే నువ్వు వద్దానవా? అత్త అంటే నా మాట వింటాడా మీ అయ్య? కొయ్య అయ్య అమ్ముతా వద్దానన్నా. ఒక్కటే ఉన్నది. నీకు ఎప్పుడు సిగ్గేనా? అల్లుళ్ళు చూసినా సిగ్గేనా? అయ్యి ఏం చేసినా గానీ పట్టించుకోకపోతే యువతన్న కన్న తల్లిని గిట్ల అంటారా? అయ్యో అల్లుళ్ళ చూస్తే సిగ్గుపడి భయపడకుంటే అల్లుడికి ఎదురు పోతా దేవతన్న. అయ్యో రేపు నీకు వచ్చినాక తెలుస్తుంది. వెనకట మందు కొట్టాలంటే కొన్ని గంటలు పొద్దున్న దాగా ఆడ కాపు వాసి కొట్టుకుంటూ వచ్చేది. అరే ఇప్పుడు ఏంది అల్లుడు జల్దీ అయిపోయింది. ఏంది అల్లుడు ఎంత మా 2 గంటలే అయింది. అరే నాకు చిత్రం అనిపిస్తుంది అల్లుడు దీన్ని చూస్తే. ఇట్లా పోయి అట్లా ఉరకచ్చుడే. గాలి వచ్చుడు గాలి ఓడుగా మా. గదే కానీ ఎంత తీసుకున్నారు బిడ్డ గంటకి ఎంతనే? గంటకి 400 మా. ఇంటికో డ్రోన్ అవుతుంది. ఈ సంవత్సరం మనం కూడా తీద్దాం. అన్నకు కష్టం అయితే నాకు కూడా కష్టం అవుతుంది. కొందాం. ఎంత అవుతుంది అల్లుడు దానికి? ఎంత మా 2 లక్షలే. ఆ మిషన్ కి 2 లక్షలు. అంతే. ఆ బ్యాటరీలకు 1,50,000 అవుతాయి. సబ్సిడీ ఉంది మామ. అరే మరి తీసుకుందాం మనం అట్లయితే. ఇది తీసుకుందా కానీ దాంతో ఎవరు తిరగాలి? అన్న తిరుగుతాడా? 2 అల్లుళ్ళు ఉన్నారు. నాకేంది బిడ్డ మీరు అందరు చూసుకోరా? మామ ఒక పని చేస్తా, 2 మనుషులను పెడతా. దాని నెంబర్ వేసాం అన్న నెంబర్ చూసుకుంటాం. మరి మీకు అల్కగా అయితే అల్లుడు నువ్వు డ్రోన్ నెంబర్ ఉండాలి. చేసేది అంత ఎవరు చెప్తారు? మేమే చూసుకుంటాం. పొలం మేము చూసుకుంటాం. డ్రోన్ తోటి మంచిగా. సరే మామ. అరే అది ఒక మిషన్ తెప్పి అల్లుడు. తెప్పిద్దాం ఈసారి చేస్తా తీరి. ఆయన రాకపోయాను అల్లుడు. జామ చెట్లు మస్తు పెద్దగా అయినాయి కానీ అమ్మ. అన్నం తీసుకొచ్చినట్టు తినేవు. అత్తనా మామ మీ బిడ్డ తెలిసింది రా. మా బాబును కూడా రమ్మాను. అట్లనే బావను కూడా వెళ్ళు. జాంకాయలు పెద్దగా మంచిగా పోరగాని రవి తీయగా ఉండే.
అన్నా సద్దులు వచ్చి రాయే ఆకలి అవుతుంది అంటే తిందా మామిడికాయ తక్కువ తెస్తేమో నిమ్మకాయ తక్కువ గిట్ల పప్పుల కంచుకో తెలిసింది మాగా. అల్లుళ్ళు వస్తారు. కడుక్కున్నారా చేతులు కాళ్ళు? బాబు కూసోయే. నీ అవ్వ వచ్చినట్టు వచ్చింది అదే అగో అల్లుళ్ళని చూసుడుతోటే అటు ఉరికిందాగు. చూడు గాలి చేస్తారా ఉండనియే బాపు, అమ్మ ఇటు అత్తే సిగ్గుపడుతుంది, మేము పెడతాం తీ. ఏ దా ఇది అన్న పెడతా మాకు ఏమో గట్టుండేది ఇక బాపు తినే వాడు నేను అడుగుతా ఏం కూరండి ఇదే పప్పేసుకొచ్చి తొక్కు తెచ్చినాం. సారీ చేయలేదా మరి మా కొడుకు ఏ అక్కనే కడుక్కోరమ్మంటే మనుషులు తాగే నీళ్ళు కడుగుతారేమే. అయ్యో అయ్యో వాళ్ళకి అడిగినాం కానీ మళ్ళీ ఎక్కువ తినంగా మళ్ళీ అడగాలనిపించే అన్న అక్క పప్పే జరిగింది మేము మా బాపు. మీ నాన్నకై బాగైతుంది అబ్బా గంతగానం నీ అల్లునికై అబ్బో ఇగో బిడ్డ తిను తిను ఏ అబ్బా తిని బిడ్డ మీరు తిను మోటార్ చాలు 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 ఆ పప్పే కొంచెం తీసుకోండి. మాకే ఫస్ట్ ఆకలితో బాపు ఇగో కొంచెం పెద్దల కింద పెట్టు గడు పడుకుంటే పెట్టు నువ్వు తినేమా ఏ లేదు బిడ్డ మీరు మోటార్ కట్టని చేసేవాళ్ళు కాదు బిడ్డ మీరు ఆకలంటే ఇక బావ పొద్దున్నే తినరాదు. పిల్ల చాలు ఇంతగానే ఇగో ఇంకొంచెం ఇగో తిను. తమ్మునికి ఇంకింత తమ్మునికి తమ్ముడు మా తింటాడు, తిను. మీరు తిన్నారా మరి తిన్నా ఏం తినొచ్చినాం. మార్కెట్ అంటే షార్ కూడా చేయలేదు పప్పు అండి షార్ చేయలేదు మా ఊరికే తొక్కు పెట్టలేదా అని అయ్యో డబ్బాలు తీసి పెడితే ఇంకా అక్క. మీ ఓయ్ అవ్వ అమ్మా అక్కనే మార్కెట్ ఒక మర్చిపోయేది కానీ నువ్వన్న ఊర్లో చూడలేదా? మీ అవ్వ తిన్నా అదే ఏ గక్కడ ఏం చేస్తానవే ఇట్రా ఏమైందో సిగ్గుపడతాను దా అన్నమే దురావే బాపు నువ్వు తినరా అదే ప్రశాంతంగా. అమ్మ సంగతి నీకు తెలిసిందే కదా, మేము వడ్డిస్తాం తిను. మీరు వడ్డిస్తారు కానీ ఎంతైనా మీ అవ్వ వడ్డించింది వేరే ఉంటుంది నువ్వు తినే బాపు, అమ్మ సంగతి నీకు తెలిసిందేనే. అల్లుళ్ళ ముందడికి ఎప్పుడన్నా నచ్చి కూసున్నదా? ఏంది బిడ్డ రాంగ తొక్కు మరి చెప్తారే శిల్క మీద పప్పు తొక్కు వేసుకొని తింటే ఎంత మంచిగా ఉంటుంది, అమృతం వల్ల ఉంటుంది. మామ పప్పు కూడా కమ్మ ఉన్నది మామ. అవును కానీ పప్పు లాంటిరే కమ్మ ఉన్నది. ఎవరండి మా అమ్మ అండి నీకోసం. ఎప్పుడన్నా నువ్వు తండ్రినా అని ఎప్పుడు అని కానీ నీళ్ళు నీళ్ళు సప్ప సప్పగా. తమ్ముడు మీ వదినే టమాటా కూర వండితే సూపర్ కుదురుతుంది. అవు బావా అక్క నువ్వు మెచ్చుకోంది నీకు ఎప్పుడైనా పొద్దు పోతుందా? అక్క నీళ్ళ కూర వండినా ఏ కూర వండినా కమ్మగా ఉన్నదని అంటావు. అవు మనిషి మా బావ చూడు మా అక్కని ఎట్లా మెచ్చుకుంటాడు. నువ్వే నాడన్నా నన్ను మెచ్చుకున్నావా? ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటావు. ఎంత మంచిగా వండినా తినేది తినుకుంటా ముఖం మాడతావు. నువ్వు ఊకనకు మరి తినట్లా. నువ్వు ఎందనే చెప్పే మీ అమ్మ పప్పు సూపర్ అండింది. అత్త పప్పు సూపర్. నువ్వు రాయే రెండు బుక్కలు తిందువు దా అరే రాయే నీ సిగ్గుపాడు ఇట్రా తమ్ముడు మన తిండి అయిపోయింది కదా పోదాంపా. మనం ఉన్నామని చెప్పి అత్త సిగ్గుపడుతుంది. సరే అన్న మనం బేనక్కనన్నా వాళ్ళు తలింత తింటారు. మా కూసాయే అత్తమ్మ బాపు పల్లెమిటి ఏంది అమ్మా సిగ్గుసలా ఉండాలి. నీకేం తెలుసే అల్లుడు గాడికెళ్ళి వస్తాడంటే ఇక్కడ ఉండాలి. అత్తలు ఎరికేనా? కరెక్టే గాని బొత్తిగా ఏంది మొత్తం ఉరికినట్టు దొంగోడు ఉరికినట్టు. లేకపోతే ఏంది? నేను అబ్బ బిడ్డో దీన్ని ఏంటంటే మీ లగ్గమై నేను ఎప్పుడన్నా అల్లునికి ఎదిరించి నడిచినానే ఆయన గాడికెళ్ళి వస్తాడంటే నీకు ఇటు పోతా. కాలం అనే ఇది
నువ్వు మరి ఇచ్చద్రం చెప్తాను నేను ఇంకా నయ్యం అవ్వ. తోటి కలిసి తిని వంటలే ఉండాలి ఒక్కపోవడం మాకు తిండి పెట్టు అంటే నువ్వు గిట్ట మాట్లాడతావా నీకు దినం ఏమనిపిస్తలేదా పెద్ద పుల్లో అల్లుళ్ళు ఉండరేమో గాళ్ళ దగ్గరికి రారా అని పిలుస్తున్నావు పరిసోళ్ళనే అవుతున్నావా ఎదిగిన పోరగంట ముంగట గీళ్ళ ముంగట ఏమో పెద్ద పుల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళ ముంగట్ల నచ్చి కూర్చొని తినన్నట వాళ్ళు పెడితే రెండు బుక్కలు తిని అట్లా వేసుకోకనట రాయే రాయ అని పిలుస్తాను ఆమె బుజ్జి తిని పొద్దు అవుతుంది లగ్గమేమిది ఎప్పుడైనా నేను అల్లుడికి ఎదురిచ్చి నడిచినానే మా పెళ్ళైనప్పటి నుంచి ఇదే కోస కాదు ఎప్పుడు సిగ్గుపడుతూనే ఉంటది ఎక్కువ మాట్లాడది మీరు పుట్టేదాకా ఇదే కోస కాదే నాకు ఇప్పుడు మాట్లాడతా నాటి ఎటికాలం అనుకున్నవా ఇది చదువుకున్న కాలం ఇవాళ రేపు అల్లుడు అత్త మామ అదంతా ఏం లేదు అందరు కలిసిమెలిసి ఉంటారు వీళ్ళు మన ఇంట్లోకి ఇల్లరికం వచ్చిన నుంచి ఎప్పుడన్నా తప్పు పట్టిరయ్యే విషయంలోనన్నా ఇంకా మారే జనాలను చూడు లోకం మీద అందరినీ ఇంకెన్ని రోజులు ఉంటావే ఇట్లా ఏంది అమ్మ అంత చిన్న పిల్ల లెక్క చేస్తావు నీ అల్లులను చూసుడుతోటి ఏమో దొంగోడు ఉరికినట్టు ఉరుకుతావు వాళ్ళు ఏమో లంగలా దొంగలే వాళ్ళు ఏమనుకుంటారు ఊకే చిన్న పిల్లకి చెప్పినట్టు ఎప్పుడైతే నీకు ఇగో మీరు ఏమన్నా అనుకోండి ఎంతమంది మారనా ఎవరు మారని నేనైతే మారా ఎంత మా అల్లుడు అల్లుడే ఆయనకు ఎదురిచ్చినాడు వల్ల ఇప్పుడంటే చదువుకున్న కాలం అవన్నీ పట్టింపు లేవంటే మా కాలాన్ని ఉన్నాయి కాబట్టి మా అవ్వయ్య గట్టినే చెప్పిర్రు కాబట్టి నేను గిట్నే ఉంటా ఎంత నా మేనల్లుడైనా నా తల్లుడైనా అల్లుడు గాడికెళ్ళి రాగానే ఎంత ఇచ్చి నడుస్తా నేను అల్ల ముఖం కూడా చూడ సరే నాకు ఒర్రి నోరంతా పోతుంది కాదు ఎప్పుడు చెప్పినా మారవే ఇక ఏ మాసాలు కంటే ఊకో పొల్లగండ్ర ముంగట్ట అల్లుళ్ళని పెట్టుకొని రా రా అని విలువ పెడితే ఇక చదివి అవన్నీ పోదానిగా బతుంది అయిపోయిందా మందు కొట్టుడు అయిపోయింది వాళ్ళ పొద్దుగాల రాత్రి కవర్ తెచ్చుకోలే మందు తెచ్చుకోలే మళ్ళీ ఆనలు తడిచి జ్వరం వచ్చినాడు అంటారా ముగ్గురికి ముగ్గురు జాజి మల్లె పువ్వులో సరసాలు సవి చూడ ఇటు రాదురా నవమన్మద రాజ నడు మందు కోరా లల్ల ఎంత మంచిగా ఉన్నాడు కైకాల సత్యనారాయణ అమ్మో అన్ని అడ్డమైన చిక్కువల షాంపూలు పెడతారు ఇక గివ్వ ఎట్టుకలు మొండాలు అంత రాగి నాయి చూడు ఎంత మంచిగా ఉన్నాయో ఏమొక రాగటి మట్టి చెర్ర తెచ్చుకొని పెట్టుకుందాం అంటే కుండలలో దాచి పెట్టుకొని మెత్తగా మంచిగా జీడి గింజలు బక్కగా పెట్టుకొని నెత్తికి పెట్టుకుంటారు తన దిక్కువల షాంపులాట ఏందో నూనెలాట సోకులై నాకేమన్నా అదా అని ఎట్టుకలు గుంజాలా అని ఏందవ్వా ఇవేమో ఎంటికల తీరున్నాయా నా ఎంటికలు చూడు ఎట్టున్నాయి ఒక్కటన్నా తెల్లెంటుకున్నా అదే ఇంకా మీ అయ్య కన్ను ఉన్నాయి నీకెందుకు లేకపోతాడు ఎప్పుడు మా ఆయనంటావేందే నువ్వు అవునే నాది కూడా ఒక రైకే బాగా పికులం ఉన్నది అది కూడా కుట్లిప్పరా అదే ఏం చేస్తుంది అక్క చీరలు ముట్ట పెడుతుందా అప్పుడు మంచిగా ఉంది అక్క చీర నీకైతే ఎప్పుడు నా సీట్ల మీదనే ఉంటది ఇది రేపు పొద్దు నీకు కట్టుకుంటా నేను ఇయ్య నీ మొగని కొనుక్కరమ్మా నా మొగడు పట్టే అని చీరలు తెచ్చిండే తల్లి కానీ ఎందుకో నా పానం అంతా నీ చీరలు మీరు కేకుంటుంది ఎందుకే అక్క కదా నేను కట్టుకునే సంబరపడతావు కానీ నీ మాత్రం ఊరుగా పెట్టుకో మొన్న అట్లనే ఉండాలి కొత్తగా అమ్మో పెద్దలు వస్తండి అమ్మో చిన్నలుడు వచ్చిండు ఏమైంది అమ్మా ఊకేమో చిత్రం చేస్తావు అన్నిటికీ ఎందుకే అమ్మా అట్టిగానే అందరిని ఆగం చేస్తావు ఏమైందే ఏమో పీడా తోరుతుంది ఏందత్తమ్మా మా పెళ్ళయి 7-8 ఏళ్ళు అవుతుంది మమ్మల్ని చూడంగానే ఓ పులిని చూసినట్టుగా ఓ దొంగలు చూసినట్టుగా భయపడుకుంటూ ఉరుకుతావు మేము మీ కొడుకుల చూడలేమే కదా తినే పళ్ళన్నాడు వాడి సురుకుతావు రాంగలు లేచి సురుకుతావు మాకు బాగా అనిపిస్తుంది అత్తమ్మా ఇది పద్ధతి కాదు మీకు ఇన్ని సంవత్సరాలే ఇల్లరికం వచ్చి మీరు మమ్మల్ని అల్లు లెక్కన చూస్తారు కానీ కొడుకు లెక్కలు చూస్తలేరు అత్తమ్మా మేము మిమ్మల్ని తల్లి లెక్క చూస్తున్నాం ఇంత చాలేస్తామేందే మన పిల్లల ముందు మనం సిగ్గుపడతావా ఎందుకమ్మా మా మొగోళ్ళు ఇంత ఆప్యాయంగా ఉన్నా గానీ వాళ్ళని పరాయాల లెక్క చూస్తున్నావు అవునమ్మా ఇక జాలిగా ఈ ఉరుకుడు ఈ సిగ్గుపడు ఇవన్నీ బంద్ చేయి వాళ్ళను కొడుకు లెక్క చూడమ్మా వాళ్ళతో ప్రేమగా మాట్లాడు
వాళ్ళకు కూడా నీతో మంచిగా ప్రేమగా మాట్లాడాలి, ఒక తల్లి లెక్క మెదరాలని ఊకే మా ఆయన అంటున్నాడు. నువ్వు ఈ మొహమాటాలన్నీ పక్క పెట్టు, అందరితోటి కలిసి తిను, కలిసి పడుకో, కలిసి ఉండు. ఎందుకే అమ్మా మేమేమో బయట వాళ్ళ లెక్క ఎత్తున్నాం, చిన్నప్పటి నుంచి నీ దగ్గర మెదలోళ్ళమే కదా, 10 సంవత్సరాలు 7-8 సంవత్సరాల నుంచి వాళ్ళు మనతోనే ఉంటున్నారు, ఇంకా బయట వాళ్ళు చెప్పు. నువ్వు ఇట్లా చేసినావు అనుకో మేమే బయటకు పోతాం చెప్తున్నా. సరేని అల్లుడు, నేను జర పాతకాలం దాన్ని, చదువుకున్న దాన్ని కాదు. తెలిసి తెలియక ఏదన్నా తప్పు చేస్తే మీ ఇద్దరి పట్ల జర నన్ను క్షమించుంటు బాంచను. మీ తల్లి లాంటి దాన్ని. అయ్యో అత్తమ్మ, మీరు అట్లా అనకుండ్రి, నువ్వు మాకు తల్లి లాంటి దానివి. అయితే ఇగో అల్లుండు, నేనే నా చేతులతోటి మీకు ఎలా మంచి కమ్మటి చికెన్ బిర్యానీ అండి పెడతా. నా పిల్లలు చదస్తాం ఎట్లా పోతుందో అనుకున్నా, ఈ ఆడితో మొత్తం పోయింది. మీరు ఊకోండి చాలు కానీ. అత్తమ్మ పప్పు కూడా అమ్మ ఉంటది. అత్తమ్మ అట్లాగే నాకు టమాటా కూర. సరే అల్లుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్క్యూబ్ యూట్యూబ్ ఛానల్. చూసిండ్రుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ ఉంటది.